N777 న్యూస్ కి స్వాగతం. ఒక్క నిమిషం జాతండే నాజర్ తూర్పుగోదావరి జిల్లాలోనే మొగటులేని మహారాజు రాజకీయాలకి నీతి నియమాలతో కూడినటువంటి రాజకీయం చేయాలని చెప్పి అనేటువంటి ఆలోచనతో ఉండేటువంటి మంచి వ్యక్తి, మనందరి యొక్క ప్రీతమ నాయకుడు శ్రీ ముద్రగడ పద్మనాభం గారు ఈ మధ్యకాలంలో అనారోగ్యం చెందడం చేత హైదరాబాదులో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నారు. దాన్ని పురస్కరించుకొని ఇవాళ మన ఏలేశ్వర మండలం ఎర్రవరం గ్రామంలో ఎర్రవరం గ్రామ సర్పంచ్ బీసీ టప్పల్లాజీ గారి ఆధ్వర్యంలో మన శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి గుడి వద్ద 101 కొబ్బరికాయతోటి ఆయన త్వరగా కోలుకోవాలి, మంచి ఆరోగ్యంతో ఇంటికి రావాలి. పూర్వం ఏ స్థితిలో అయితే రాజకీయాలు నడిపారో ఆయన రాజకీయాలు ఏ విధంగా సాధించారో ప్రజల యొక్క యోగక్షేమాలని కూడా తెలుసుకొని ప్రతిపాడు నియోజకవర్గ అభివృద్ధికి ఏ విధంగా పాటుపడ్డారో అదే రీతిలో రెట్టింపు ఉత్సాహంతో ఇంకా పనిచేయాలని చెప్పని ఆ దేవుడు మనసారా ఆయనకి ఆయురారోగ్యాలు ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ మీరు సెలవు తీసుకుంటాను. ఈరోజు మన ప్రియతమ నాయకులు మన అందరికీ అత్యంత ఆప్తుడు మన ముద్రగడ పద్మనాభం గారు ఈ ఇటీవల కాలంలో కొద్ది అనారోగ్యానికి ఇదవ్వడం, ఆయన్ని హైదరాబాద్ హాస్పిటల్కి తరలించడం, హైదరాబాద్లో యశోద హాస్పిటల్లో వైద్యం జరుగుతుండగా ఆయనకి మన ఆంజనేయ స్వామి ఆయురారోగ్యం ఇవ్వాలని, ఆయన్ని ఇంకా మన రాజకీయాలకైనా మనకి ఎంతో ముఖ్యమైన వ్యక్తి అయినా ఆయనకి భగవంతుడు ఆయుష్ ఇచ్చి ఇంకా ముందు మనందరినీ నడపాలని ఆయనకి ఒక విధి ఉంది. ఆయన నీతి నిజాయితీకి మారుపేరు మన ముద్రగడ పద్మనాభం గారు. ఆయన్ని భగవంతుడు కూడా ఆయనకు ఆయుష్ ఇవ్వాలని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను.